119వ జాతర జరుగుతున్నది. దాని కొరకు మొత్తం ఆర్డీఓ గారు, ఏసీపీ గారు, మన మొత్తం ఆయన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ఇక్కడ మాత్రం మా దాని కొరకు మీటింగ్ పెట్టారు. మీటింగ్లో మొత్తం మంది అక్కడ మా భక్తులతోటి ఉండి 9 నిమిషాల్లో అక్కడ గంటన్నర సేపు అయినాక అక్కడి నుంచి మాత్రం ప్రజలకు సౌకర్యం కావడం, మొత్తము వెంచర్లు, కార్లు పెట్టడానికి పార్కింగ్ ప్లేసులు, తిరగడానికి ప్లేసు, మళ్ళీ పడుకోవడానికి ప్లేసులు, స్కూళ్ళు కొన్ని వెంచర్లు తీసుకొని ఇక్కడ మాత్రం పెడుతున్నాం. మా ఆర్డీఓ గారు మాత్రం బాగా సహకరించి ఆ డిపార్ట్మెంట్కు పిలిపించి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ బస్సులు, వాటర్ ప్లాంట్లు, వాటర్ తీసుకొచ్చి ఇచ్చడానికి వారు బాగా సహకరించారు. అందరూ ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు పిలిపించి మా గంధము ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా 45 సంవత్సరాల నుంచి ఈ జాతర నడుస్తుంది కాబట్టి 1,50,000 మంది వరకు వస్తారు. వాళ్లకు బంది సౌకర్యం పెట్టాలని చెప్పి అంతే బాత్రూమ్లు కానీ, స్నానగదులు కానీ అన్నిటికీ ఏర్పరిచాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం వరే అందరూ సహకరిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ మాత్రం నాకు ప్రతి సంవత్సరం చూస్తాను. మీడియా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 10వ తారీఖు నాడు గన్నం ఉంటుంది. ఒంటి మీద గన్నం వస్తుంది, గుర్రాలు వస్తాయి. బ్యాండ్ మాత్రం మహారాష్ట్రలోని జాల్నా నుంచి బ్యాండ్ వాయిద్యాలు వస్తాయి. మా 11వ నాడు ఖవ్వాలి వస్తుంది. అదే ఇప్పుడు ఇది కూడా మన నవీన్ బాబా గారు పీఠాధిపతి మాషూర్ రబ్బానీ యొక్క ఆయన ఆధ్వర్యంలో మొత్తము కర్ణాటక నుంచి ఒక బాబా గారు వస్తారు. హరకట్టాల నుంచి తురాబుల్ ఖాదీలు వస్తారు. నాగపట్నం నాగూర్ షరీఫ్ నుంచి మస్తాన్ షావలి గారు వస్తారు. తెలుగులో మాత్రం మగ్దు మొయ్యుద్దీన్ సాబ్ స్పీచ్ ఇస్తారు. అదే విధముగా షోయబ్ అబ్బు సాబ్ గారు కూడా వస్తారు. వీరందరూ పీఠాధిపతులు ఇంటర్నేషనల్ పాట పాడటాన్ని బెంగళూరు నుంచి వస్తారు. వీళ్ళందరికీ ఇక్కడ సౌకర్యం కలగడం అన్ని అరేంజ్మెంట్ చేసి ఉంచాం. 10వ తారీఖు నాడు గంధం అవుతుంది, 12వ తారీఖు నాడు ఖవాల్ అవుతుంది, 13, 11, 12 నాడు మాత్రం ప్రజలందరూ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతుంది. 3 రోజులు ఇక్కడ ప్రజలందరూ ఐక్యత ఉంటుంది.